ఇరాన్తో అమెరికా యుద్ధం యుఎస్ బ్రిటన్ సంబంధాలకు ఒక పరీక్షగా మారిందని బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III అన్నారు. ఈ మేరకు అమెరికన్ కాంగ్రెస్ ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అమెరికా స్వాతంత్ర్యం పొంది 250 ఏళ్లు పూర్తయిన వేళ ఇరు దేశాల మధ్య ఉన్న విడదీయలేని బంధాన్ని ఆయన కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నంపై స్పందించిన ఆయన ఇలాంటి హింసాత్మక చర్యలు ఎన్నటికీ విజయం సాధించలేవని స్పష్టం చేశారు. 1991లో ఆయన మాతృమూర్తి క్వీన్ ఎలిజబెత్ II తర్వాత అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించిన రెండో బ్రిటిష్ చక్రవర్తిగా కింగ్ చార్లెస్ నిలిచారు. అంతకుముందు శ్వేత సౌధం చేసుకున్న కింగ్ చార్లెస్ కు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. ఇరువురు ఓవల్ ఆఫీసులో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం వైట్ హౌస్లో ఏర్పాటు చేసిన అధికారిక విందులో ట్రంప్, కింగ్ చార్లెస్ పాల్గొన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ట్రంప్ సంబంధాలు దెబ్బతిన్న వేళ చార్లెస్ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.